వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాష్ట్రాల బిల్లులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఏప్రిల్ 11న వెలువడింది. అయితే రాష్ట్రపతి గవర్నర్లు రాష్ట్రాల బిల్లులపై జాప్యం చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు వెల్లడించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులు గరిష్టంగా 3 నెలల్లో ఆమోదించాలి లేదా తిరిగి పంపాలి. తిరస్కరించినప్పుడు స్పష్టమైన కారణాలు తప్పనిసరిగా తెలియజేయాలి. బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. రాజ్యాంగ అధికరణం 142 ప్రకారం సుప్రీంకోర్టుకు పూర్తి న్యాయం చేయగల అధికారాలున్నాయని తీర్పు స్పష్టం చేసింది. అయితే 3 నెలల గడువు విధింపు దేనికోసమంటే సుప్రీంకోర్టు గవర్నర్ రాష్ట్రపతికి బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు 3 నెలల గడువును విధించడం సముచితమనే తీర్పు ఇచ్చింది. ఇది గవర్నర్ల రాష్ట్రపతుల నిర్లక్ష్యాన్ని నియంత్రించడానికి కీలకమైన నిర్ణయంగా చెప్పొచ్చు. ఇప్పుడు గవర్నర్లు లేదా రాష్ట్రపతి బిల్లును ఆమోదించేందుకు 3 నెలలుగా నిర్ణయం తీసుకోవాలి. ఈ గడువు మించితే జాప్యం జరిగిన కారణాలను పరిగణలోకి తీసుకుని వాటిని నమోదు చేయాల్సి ఉంటుంది. జాప్యాన్ని సవాల్ చేయడంలో రాజ్యాంగ హక్కు కూడా ఉంటుంది. సుప్రీంకోర్టు గవర్నర్లు బిల్లులను అనవసరంగా నిలిపి ఉంచితే ఆ చర్యను నేరుగా సుప్రీంకోర్టులో సవాల్ చేయవచ్చని తెలిపింది. ముఖ్యంగా గవర్నర్లు బిల్లును రాష్ట్రపతికి పంపకుండా నిష్క్రియంగా ఉంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యపై న్యాయపరమైన జవాబు కోరగలదు. అలాగే ఈ యొక్క సందర్భంలో గవర్నర్ల యొక్క విధులు ఏమిటి, బిల్లుల ఆమోదం ఎలా జరుగుతుంది? రాష్ట్ర గవర్నర్లు ప్రభుత్వ ప్రధాన నిర్ణయాలు తీసుకోవడానికి అధికారాలు కలిగి ఉంటారు. బిల్లును ఆమోదించే లేదా తిరస్కరించే లేదా రాష్ట్రపతికి పంపించే అధికారాన్ని రాజ్యాంగం వీళ్ళకి కల్పించింది. అయితే దీనిని అనుసరించి గవర్నర్లు తమ అధికారాలను నిర్లక్ష్యం చేస్తూ సుదీర్ఘకాలం పాటు బిల్లును ఆమోదించకుండా ఉంచడం రాజ్యాంగ వ్యతిరేకం. దీని వలన రాష్ట్రంలో శాసనసభ వ్యవస్థ దెబ్బతినే అవకాశం చాలా ఉంది. దీంతో సుప్రీంకోర్టు ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్ణయం తీసుకొని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని అధికారులైనటువంటి 201 ప్రకారం గవర్నర్ రాష్ట్రపతికి బిల్లులపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కల్పిస్తాయి. కానీ ఈ అధికరణలలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయడం లేదు. రాష్ట్రపతి గవర్నర్లు బిల్లుల నిర్దిష్ట కాలంలో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యతను కూడా అనుసరించాలని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.